హాయ్ అండి అందరికీ. అందరు లంచ్ చేశారు చేసే ఉంటారు. టైం వచ్చేసి 1:47 అవుతుంది. ఇప్పుడే తింటున్నా. ఇప్పుడే అయింది కర్రీ. నిన్న తోటకూర పప్పు వండినాని కొంచెం బియ్యం ఎక్కువ పెడితే చల్లన్నం మిగిలింది. అందుకనే ఇప్పుడు కర్రీ ఏం చేశానంటే పిల్లల మట్టుకే లంచ్ బాక్స్ కోసం రైస్ పెట్టిన మార్నింగ్. ఇదేమో మొన్న నైట్ చేసిన పెసరపప్పు దొండకాయ, ఇదేమో నిన్న చేసిన తోటకూర పప్పు. ఈ రెండు ఉన్నాయి. చలికూరలు చలికాలం తినవద్దు మళ్ళీ చల్లని, అందుకే దొండకాయ పులుసు చేసిన. మంచిగా చేపల కూర టైప్గా లెక్క చేసి చల్లన్నం పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్ట్. నాకైతే ఇవి వేసుకుంటానే నేను నోరు కొడతాను. పులుసు చేయక చాలా రోజులు కూరలు కూడా వేస్ట్ చేయకుండా ఈ సైడ్కి వేసుకోవచ్చు. ఈ దొండకాయ పులుసు మా పెళ్ళి కానప్పుడు మా అమ్మ చేస్తే చేపల కూర లెక్క మంచిగా ఉండేది. ఒక 2-3 రోజుల దాకా తినేది. రోజుకు మాగుతుంటే టేస్ట్ సూపర్ వచ్చేది. ఈ పప్పులు ఉన్నాయి కాబట్టి అసలు పులుసు చేసిన, అందులో మళ్ళీ చల్లన్నం ఉంది కదా, పప్పులు పులుసు కలుపుకొని అయితే తినొచ్చు అన్నట్టుగా చేసిన. సూపర్ టేస్ట్ ఉన్నది. మీరు లంచ్లో ఏం కర్రీస్ వండుకున్నారో కామెంట్ చేయండి. మరో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.